నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి అమ్మ. తప్పకుండా అన్న. సో కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కాస్త ప్రతికూలంగా ఉంది. అనుకూలం అనేది కంటే ప్రతికూలంగా ఉంది. ఏ విషయాల్లో అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండడము, ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. కొంచెం కోపము, ఆవేశం తెచ్చుకునే అవకాశం ఉంది. వీళ్ళు తెలియకుండానే వీళ్ళకి ఆ ఆవేశం అనేది వచ్చేసి నేను చేయలేను, నేను చెయ్యను అనే తత్వం కలుగుతుంది. అలాంటివి ఏం తెచ్చుకోకుండా మీ పని మీరు చేసుకునే విధంగా ఒకవేళ ఆవేశం, కోపం వస్తే ఆగి ఆలోచించి చేసుకోవాలి. లేదు మనకి రాకపోయినా చాలా మందికి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త మార్పు అనేది ఉంది. వాళ్ళు చేసే పని మీద మార్పు అనేది వస్తుంది. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు వదిలేయడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, వేరే ఉద్యోగానికి వెళ్దామని ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడం కానీ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కాకపోయినా వాళ్ళు తీసేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకే ప్రతికూలం కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వ్యాపార విషయంలో వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళు ఈ మాసంలో వ్యాపారం ప్రారంభం చేయకుండా ఉండడమే మంచి ఫలితాలు. వ్యాపారం అనేది మొదలుపెట్టడం అనేది చేస్తే ఇక వీళ్ళకి కన్యా రాశి రాశాధిపతి వెళ్ళి వృశ్చిక రాశిలో ఉండడం, తృతీయ స్థానంలో ఉండడం, దాంతో శుక్రుడు ప్లస్ బుధుడు కలిసి ఉండడం వల్ల కాస్తంత మంచిగా వ్యాపారం జరుగుతుంది అనుకొని లాభాలు అని చెప్పేసి అనుకునే దానికంటే లోన్లు ఎక్కువగా రావడం వీళ్ళకి. ఒక్కొక్కసారి ఏమనుకుంటారు, భారతీయం చెప్పారు కదా బ్రహ్మాండంగా మాకు లోన్ వచ్చింది, మేము అనుకున్న లోన్ కంటే అనుకున్నట్టు మొత్తం లోన్ ఇచ్చారు, మాకు సగమే ఇస్తారేమో అనుకున్నా ఫుల్గా ఇచ్చారని. ఎందుకు ఇలా జరుగుతాయంటే ఆ లోన్ కాస్త నష్టపోవడానికి తప్ప మంచిదానికి కాదు. సో అందుకని ఒకవేళ మీకు లోన్లు వచ్చినా ఏమొచ్చినా ఈ మాసంలో ప్రారంభం చేయకండి, వచ్చే మాసంలో ప్రారంభం చేసుకోండి. కాస్త వాయిదా ఈ మాసానికి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, కట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ దాంతో పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెడితే మాత్రం అది కాస్త భారంగా మారే అవకాశం ఉంది. వచ్చే మాసం కాస్తంత అనుకూలంగా కనిపిస్తుంది, వీళ్ళకి చక్కగా చేసుకోవచ్చు. ఈ మాసంలో ప్రతిదీ వ్యాపారాలు ముఖ్యంగా కొత్తగా ప్రారంభం చేసే వ్యాపారస్తులందరూ వాయిదా వేయడం మంచి ఫలితం. ఎప్పుడు నుంచి చేయాలి వీళ్ళు అంటే వీళ్ళకి ఈ మాసంలో నవంబర్ 7వ తారీఖు వరకు బుధ శుక్రులు కలిసి ఉండడం. నవంబర్ 8 నుంచి ఆ శుక్రుడు మారుతారు, ధనస్సులోకి వెళ్తారు. తర్వాత వీళ్ళకి 16వ తారీఖు నుంచి రవి వృశ్చిక రాశిలో బుధ రవి కలిసి ఉంటారు. సో ఈ విధంగా ఉండడం వల్ల కాస్తంత వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా చేయాలనుకుంటే నవంబర్ 16 తర్వాత ప్రారంభం చేసుకోండి. నవంబర్ 16 తర్వాత అంటే రవి భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది, శని భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది. అంటే శని భగవాన్ అనుకున్న నవంబర్ 16 నుంచి వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వస్తున్నాడు. ఖచ్చితమైన మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ప్రారంభం చేసుకోవాలనుకున్న వాళ్ళు నవంబర్ 16 తర్వాత ప్రారంభం చేయండి. ఓకే, ఇది విధంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు ఈ విధంగా అనుకోని ప్రతి పని ఆచితూచి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక గృహిణీలు కాస్త ఖర్చులు తగ్గించుకోవడము. జనరల్గా ఎప్పటి నుంచో కొనాలనుకున్నా ఈ మాసంలో కొందామని ఖచ్చితంగా కొనకపోతే కుదరదు అనే విషయంలో కొనడం వల్ల అధిక ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు. సో బలహీనం వల్ల ఏంటంటే కాస్త కోరికలు అనేది కాస్త మేము ఖచ్చితంగా కొని ఇవ్వాల్సింది, ఈ వారం కావాల్సింది, ఈ పూట కావాల్సింది అనుకుని తెచ్చుకొని అది మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఈ మాసంలో కొనే విషయాలు అన్ని వాయిదా వేయడం మంచి ఫలితాలు వీళ్ళకి వస్తున్నాయి. ఇక సంతానం విషయానికి వచ్చినప్పటికీ సంతానంలో ఉండే యోగం ఏదైతే ఉందో సంతానం జాగ్రత్తగా చూసుకోవడం, సంతానం కావాల్సినవి ఏర్పాటు అవ్వడము, వాళ్ళకి కావాల్సిన సంబంధించిన విదేశీ యోగం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. సో విద్యార్థులకి, విద్యా రంగంలో పనిచేసే వాళ్ళకి విద్యా రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వ్యాపారస్తులు ఎవరైతే విద్యారంగం అంటే విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూల్స్లు ఏవైతే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎవరికి ప్రతికూలంగా ఉందంటే నార్మల్గా ప్రతి మార్కెటింగ్ చేసే వాళ్ళకి, తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వంతో సంబంధించిన పనులు సంబంధించిన వ్యవహారాలు చేసే వాళ్ళకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడము వీళ్ళకి చాలా బాగుంది. చక్కగా వీళ్ళు దాన్ని ముందుకు అభివృద్ధి చేసుకోవడం అనేది బాగుంది, చక్కగా చేసుకోవచ్చు. ఓకే అమ్మ, మరి కన్యా రాశి వారికి వచ్చేసి ఆరోగ్యం పట్ల ఎలా ఉండబోతుంది అంటారమ్మా? ఆరోగ్య విషయంలో వీళ్ళకి అనుకూలంగానే ఉంది అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే కన్యా రాశిలోనే కేతు, తర్వాత రాశాధిపతి వచ్చేసి తృతీయ స్థానంలో వృశ్చిక రాశిలో ఉండడం,
ఆ కాస్తంత శుక్రుడితో కలిసి ఉంటే కాస్తంత ఇబ్బంది పడతాడు. తర్వాత రవి కూడా కలిసి కలవడంతో కాస్త హార్ట్కు సంబంధించిన ఇబ్బందులు కాస్త ఉండేవి. అంటే జనరల్గా గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు, కుజుడు 11th హౌస్లో ఉండడం, కాస్తంత ఇబ్బందులు అనేవి ఉన్నాయి. కాకపోతే ప్రమాదంగా ఉండవు అవి. కొంచెం ఫీవరు, జ్వరము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది పెద్ద పట్టించుకోకలేదు. ఆరోగ్య విషయంలో అంత ఇబ్బంది పట్టే విషయాలు అయితే ఏం కాదు, నార్మల్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, అది మామూలుగా ఏదైనా ప్రాబ్లం వస్తే అది దాన్ని టెస్ట్ చేయించుకోవడం, అది మామూలుగా చేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు కన్యా రాశి వాళ్ళకి. ఆర్థికపరమైన ఇబ్బందులు కాస్త ఎక్కువగా ఉన్నాయి. దానికి వీళ్ళు కాస్త ఆలోచించి ప్రతిదీ ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలంగా అవుతుంది. లేకపోతే అది కాస్త ప్రతికూలంగా మారి అధిక ఖర్చులు, తెలియని ఖర్చులు, తెలియకుండా ఖర్చు పెట్టడము ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అమ్మ, మరి కన్యా రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ఇంకా బాగుంటుంది అంటారమ్మా ఈ నవంబర్ మాసంలో? జనరల్ కన్యా రాశి వాళ్ళకి పరిహారం అనేది ఎప్పుడు కొనండి నామస్మరణ చేసుకోవాలి వీళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళు జనరల్ గా పూజల కంటే ఎక్కువ బయటికి వెళ్ళాము, తిరగడము అది ఇష్టపడుతుంటారు. అంటే గుడి కంటే కూడా ఏదైనా పార్టీస్కి వెళ్ళడం ఇష్టపడుతుంటారు. ఈ మాసంలో కాస్త పార్టీస్ అవి వెళ్లకుండా చక్కగా దైవారాధన చేయడము, కార్తీక మాసం వచ్చేది కార్తీక మాసం, చక్కగా కార్తీక మాసంలో దీపాలు వెలిగించడము, గుడికి వెళ్ళడము. తర్వాత రవి కొంచెం ప్రతికూలంగా కేతువు కన్యారాశిలో ఉండడం, తర్వాత సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల కాస్తంత మోసపోవడం, ఇబ్బంది పడ్డం. శని భగవాన్ ఎప్పుడైతే 16 నుంచి వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వస్తారో శని రాహులు కలుస్తడం వల్ల కాస్త కొంచెం వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అగ్రెసివ్గా బయటికి విహారయాత్రకు వెళ్దాం అనుకోవడం, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. విహారయాత్రలు పెట్టుకోకండి. ఈ మాసం అంతా ఏదైనా తీర్థయాత్ర పెట్టుకోండి. తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. తీర్థయాత్రకు వెళ్ళడము, కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించడము, కార్తీక స్నానం చేస్తే కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తెల్లవారుజాము 4 గంటలకల్లా లేచి స్నానం ఆచరిస్తే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు. తర్వాత వీళ్ళకి ఇంకా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళు శివారాధన సోమవారం పూట ఉపవాసం ఉండి శివుని ఆరాధిస్తే కొన్న మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో కార్తీక మాసం వచ్చేసి ప్రతి సోమవారం కొంతమందికి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చుక్కను చూసి భోజనం చేస్తారు. ఆ విధంగా వీళ్ళు ఈ మాసం అంతా 4 సోమవారాలు 5 సోమవారాలు వస్తే చేసుకోవచ్చు. అయితే అయ్యప్ప దీక్షలు మాలలన్నీ వేసుకుంటారు. అలాంటి దీక్ష కానీ తీసుకొని చేస్తే కూడా మంచి సత్ఫలితాలు బాగా కనిపిస్తాయి కన్యారాశి వాళ్ళకి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయలేకపోతే కనీసం దేవాలయానికి వెళ్ళి కాస్త నమస్కారం చేసుకుని రండి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని సాయంత్రం పూట చక్కగా అన్ని గురుల్లో కార్తీక మాసం కనుక దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపకాంతుల్లో వెళ్ళి నమస్కారం చేసుకోవడం వల్ల, ఆ దీపం చూడడం వల్ల మనలో ఉండే ఏదైతే బాధ, ద్వేషము, కోపము, ఆవేశం అవి కరిగిపోతుంటాయి. సో దీపం చూసి భగవంతుని నమస్మరణ, భగవంతుడి దగ్గర కూర్చొని కాస్త మెడిటేషన్ చేయడం వల్ల మీకు పని అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో చక్కగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి ఈ మాసం అంతా. ఓకే అమ్మ, కన్యారాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.